సో ఈ ఒక నదిని అయితే మనం దాటుకుంటూ అయితే ఆ ఇల్లు దగ్గర అయితే వెళ్ళాలండి. ఈ విధంగా కత్తితో కోసేటప్పుడు చాలా జాగ్రత్త, కోయడం రాకపోతే వేలు కట్ అయ్యే అవకాశం వస్తుంది. చూడండి మట్టిపోయే దగ్గర ఎంత చక్కగా అయితే అమ్మ వాళ్ళు వంట చేసుకుంటున్నారో. చూడండి కొండవాగు నీరైతే అమ్మ వాళ్ళైతే తెచ్చుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. నేనైతే ప్రజెంట్ అంపవాలి ఏరియాలో ఉన్నాను. ఇది ఒడిశా ప్రాంతం. ఈ ఒడిశా ప్రాంతంలో అడవుల మధ్య ఉన్నటువంటి ఒక గిరిజన కుటుంబం అయితే మీకు పరిచయం చేయబోతాను. పచ్చని పొలం గట్టుపై అలాగే పక్కన కొండవాగు ప్రవహిస్తుంది. ఆ పక్కన అనమాట వీళ్ళు జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీకు చక్కగా అయితే వీడియో రూపంలో అయితే చూపించడం జరుగుతుంది. వీడియోని చివరి దాకా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోని కొనసాగించదమా. నా ప్రయాణం అయితే ఇలాంటి దారి నుంచి అయితే కొనసాగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం వెళ్ళే దారిలో అయితే 2 గేదెలు అయితే కనిపించాయి. ఇది చింత చెట్టు అండి. చూడండి చింత చెట్టు కింద ఈ విధంగా అయితే 2 గేదెలు అయితే కట్టారు. హాయ్, దగ్గర వెళ్ళకూడదు, పొడిచేస్తాయి అనుకుంటా. ధాన్యం గడ్డిని ఏ విధంగా రాళ్ళకోట పేర్చి ఏ విధంగా మంచిగా ఉంచుకున్నారో చూడండి. ఫ్రెండ్స్ మనం వెళ్ళేదారిలో చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు అయితే కనిపిస్తాయి అన్నమాట. మనం చూపించేది ఇది కాదండి, అవతల గుడిసి ఉంది, అదైతే మీకు చూపిస్తాను. అయ్యా బాగున్నారా? ఓకే చూడండి, అమ్మవారికి పొద్దుల వంట అయితే చేసుకుంటున్నారు. సో అలాగే బాక్స్ ఇక్కడ చూపించు. చూడండి రాళ్ళకోట ఎంత మంచిగా అయితే పేర్చారో చుట్టూరుగా, చాలా బాగా. ఇది ఒక తడక ఉందని చూసారా, తీసి మనం అయితే వెళ్ళాలి. వావ్, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదిగో చూడండి, ఈ విధంగా ఈ కాలువ గట్టు నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే అయ్యైతే పొలం పని అయితే చేసుకుంటున్నారు. అయ్యా ఇది పొలమా? పొలమే. ఏంటి వేసే పంట వేస్తారేంట? పెద్ద పంట వేస్తారా? సో చూడండి, ఈ విధంగా నేను మా బావ కలిసి ఈ విధంగా కాలువ గట్టు నుంచి అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాము. మా ముందర చూడండి లొకేషన్ ఎలా ఉందో, అలాగే కొండలు చాలా ప్యూర్గా ఉన్నాయి పొద్దున కదా. బాగా ఇంకా మనం వెళ్ళాలా? ఆ గుడిసె దగ్గర, ఆ ఇల్లు దగ్గర ఇంకా వెళ్ళాలా? ఇప్పుడు
ఫ్రెండ్స్ నా వెనకతల చూసారా లొకేషన్ ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో. అలాగే ఇది వేసవి 2వ వరి పంట అండి. చూసారా కోతకైతే సిద్ధమైపోతుంది. ఒక వారం ఉంటే దానిని అయితే కోసేస్తారు. ఇది మొత్తం చూసారా లొకేషన్ ఏ విధంగా ఉందో. ఇవైతే చాలా ఎత్తైన కొండలు, అడవులు ఎక్కువగా అయితే మనకైతే కనిపిస్తాయండి. సూర్యోదయం ఇప్పుడే ఉదయిస్తుంది. పొలం గట్ల అయితే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. జాగ్రత్త మనం చూసుకుంటూ అడిగేయాలి, లేకపోతే కాలు సిలిపోయే అవకాశం ఉంటుందండి. చూడండి ఇదే చెట్టు అయితే చాలా బాగుంది కదా, చాలా చిన్నదే. సో అయితే అక్కడ పాప ఉంది. ఇక్కడ అన్న అయితే వాళ్ళ పాప కోసమే తయారేసిస్తున్నారు. అన్న ఉన్నాయి ఆ పళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయి, చాలా ప్యూర్గా. ఇక్కడ కనిపిస్తున్న చంపావతి నది చూడండి ఎంత మంచిగా ప్రవహిస్తుంది. సో ఈ యొక్క నదిని అయితే మనం దాటుకుంటూ అయితే ఆ ఇల్లు దగ్గర అయితే వెళ్ళాలండి. అటువైపు ఒడిశా, ఇటువైపు ఆంధ్ర సరిహద్దు అనమాట ఈ వాగే అనమాట అండి. ఫ్రెండ్స్ వాగును క్రాస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పెద్ద బండర అయితే కనిపించింది. చూడండి చివరికి అంచు దగ్గర నిలబడింది. ఇటువైపు చూస్తే మాత్రం చాపరాయి నది చూసారా ఎంత మంచిగా ప్రవహిస్తుంది. మేము వచ్చింది ఆ దారి నుంచి అలా నడుచుకుంటూ వచ్చామండి. ఫ్రెండ్స్ వాగును క్రాస్ చేసుకుంటూ అయితే వచ్చేసాను. ఇప్పుడు ఒక 10 మీటర్స్ ఉంటే ఆ యొక్క ఇల్లు దగ్గర అయితే చేరుకోవచ్చు. మనం లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే ఇంకా కొనసాగించేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న ఒడ్డు ఉందండి. ఈ ఘాట్ని ఎక్కుకుంటూ మనం అయితే వెళ్ళాలి. రాబోవా. అలాగే వాగంచులో చూసారా చిన్న చిన్న ఇల్లులు ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి చూపించబా. మనం చూపించేది ఈ ఇల్లులు కాదండి, ఇంకా ముందుకుంది ఒక ఇల్లు, అక్కడికైతే వెళ్తున్నాము. అమ్మ ఈ చిన్న ఒడ్డుకి అలసిపోయాను బాబాయ్. ఫ్రెండ్స్ ఇల్లు దగ్గర అయితే వచ్చేసాము. ఒక్క ఇల్లు ఉందేమో అనుకున్నా, ఇక్కడైతే 2 ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఆ ఇల్లులు ఏ విధంగా కట్టుకున్నారు అనేది మీరే ఒకసారి కళ్ళతో చూడొచ్చు. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూసేద్దామా. చూడండి 2 ఇల్లులు చక్కగా ఎంత మంచిగా కట్టుకున్నారో. గైస్ మొత్తానికి వచ్చాము. రాగిన మనకి 2 ఆవులు అయితే కనిపించాయి, ఎద్దులు. హాయ్. అమ్మో పొడిచేస్తాయి. ఎదురు తలక ఇదైతే మొత్తం ఎంత చక్కగా పెట్టారు. చాలా ప్యూర్గా ఉంది. కొండవాగు పక్కన చక్కగా ఇల్లు కట్టుకొని ఈ అన్న వాళ్ళైతే జీవిస్తున్నారు. ఇక్కడైతే ఎవరు లేరు అనుకుంటా, ఎక్కడో బయటికి వెళ్ళినట్టున్నారు. సరే ఆ ఇల్లు లోపల చూద్దాం అమ్మ వాళ్ళని.
చూడండి రేకిళ్ళు చక్కగా అయితే కట్టుకున్నారు నాన్న వాళ్ళు. అమ్మా ఉన్నారమ్మా ఇంటి లోపల? ఓకే ఓకే. ఏం చేస్తున్నారమ్మా? ఇల్లు వెళ్తున్నారా? సరే సరే ఓకే. చూడండి ఈ విధంగా అమ్మ వాళ్ళైతే పుట్టమన్ను ఆవు పేడతో అయితే ఇల్లు వెళ్తున్నారు. చక్కగా ఉంది. నీరు ఎక్కడ? కొండవాగు నీరేనా? చూడండి మట్టిపోయి దగ్గర ఎంత చక్కగా అయితే అమ్మ వాళ్ళు వంట చేసుకుంటున్నారో. చూడండి అయ్యేవేం కందులు? కొండ కందులా? కొండ కందులు అంటే ఒకసారి చూపిస్తాను. మూత తీసి చూడండి ఈ విధంగా కూరనైతే వండుకుంటున్నారు అమ్మ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ అవతల వైపు అయితే చూడండి కొండవాగు గట్టు అవుతుంది. 2 ఆవులు, మళ్ళీ అక్కడ 2 ఆవులు. చూడండి మా గిరిజనులు సొంతంగా అయితే నాంగేలు అయితే తయారు చేసుకుంటారండి. ఈ విధంగా చూడండి నాంగేలు చాలా మంచిగా తయారు చేసుకున్నారు. చూడండి కొండవాగు నీరైతే అమ్మ వాళ్ళైతే తెచ్చుకుంటున్నారు. ఈ అన్న వాళ్ళది ఈ ఇల్లు అనమాట. ఈ అమ్మ వాళ్ళది ఆ ఇల్లు. ఈ విధంగా కత్తితో కోసేటప్పుడు చాలా జాగ్రత్త. కోయడం రాకపోతే వేలు కట్ అయ్యే అవకాశం వస్తుంది. కానీ మా గిరిజనులకు అలవాటేనండి. నీ వెనకతల లొకేషన్ మంచిగా కనిపిస్తుందన్న. మేఘాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. కోయడం అయిపోయింది అన్నయ్య? అయిపోయిందండి. చూడండి చాలా పెద్ద పురుగు. చూడండి గైస్ ఇల్లులు అయితే ఏ విధంగా కట్టారు. చాలా బాగున్నాయి కదా. చుట్టూరు వెదురు తడక అల్లుకున్నారు. ఇదొక ఇల్లు చూసారు కదా. ఈ ఇల్లుని కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. అమ్మా బాగున్నావా? మీ ఇల్లు బాగుంది, చాలా చక్కగా కట్టారు. ఇంట్లో ఎవరు ఉంటారు? నలుగురా? ఎవరు నలుగురు అంటే? మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, మా ఆయన, నేను. ఆహా అన్నీ ఎట్టలేరు అయితే? యాడు ఇంటికాడ ఉంటాడు. అడవికి వెళ్ళాడంట? అడవి కాడే ఉంటాడు. ఆహా అడవికి కర్రలకి వెళ్ళారంట అన్నీ అయితే. వంట కదా అది. చాలా బాగుంది మీ ఇల్లు. చూడండి లోపలికి అయితే వెళ్ళామండి. చూడండి ఈ ఎదురు తడక కూడా తలుపు అయితే చాలా చక్కగా అయితే తయారు చేస్తారు. సరే తిను, నువ్వు తింటుంటే డిస్టర్బ్ చేస్తున్నట్టున్నావు. కందులు ఉడికిపోయాయి అన్న? కొండ కందులు ఎర్రగున్నాయి కదా. ఇవి ఏమంటారు కానీ తెలుగుతో ఉడికిపోయా? ఉడికిపోయినా. ఓకే ఓకే. మా గిరిజనులు ఎక్కువగా వంట కోసం అయితే ఒక ఉల్లిపాయ, కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, అంతకు నుంచి 80 వాడరండి. ఆ 3 ఐటమ్స్ మాత్రమే ఎక్కువ వాడుతారు. ఇప్పుడు అది తాళపు చేసేస్తారన్నా? తాళం చేస్తున్నాం. మరి తోటకూర వేయరా? వేస్తాను ఇక పైకి. తాళపు వేసిన తర్వాత మీ వంట విచిత్రంగా ఉంది.
అక్క అయితే ఇంటి అలుకుతుంది, అన్నయ్య అయితే అమ్మకైతే వంటకైతే సహాయం చేస్తున్నారు. సో ఇదండి, ఈ విధంగా వంట చేసుకుంటారు మా వాళ్ళైతే. బాగున్నారా? బాగున్నామన్న. ఓకే, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? ఇక్కడ అవుతుంది అన్న ఒక 10 సంవత్సరాల దగ్గర. 10 సంవత్సరాలు బట్టి అడవుల మధ్య ఉండిపోతున్నారు. భయం వేయట్లేదా? కరెంట్ ఉందన్నా? కరెంట్ ఉంది అన్న. కరెంట్ ఉందా? సో ఫ్రెండ్స్ చూడండి, కరెంట్ ఉంది, కానీ మీకు మరి ఇంత అడవుల మధ్య ఉంటున్నారు, భయం అనిపించట్లేదా? లేదన్న. కొండపోటు చేస్తారన్న మీరు? చేస్తాను. కొండపోలు మీరు ఏటేటి పండిస్తారన్నయ్య? ఎలాగన్నా సోలు కానీ మళ్ళీ జొన్నలు, సోలు, జొన్నలు, సామలు, ఊదలు అవన్నీ పండిస్తారు. అన్ని పండిస్తాం. పండించిన మీరు తింటారా, అమ్ముకుంటారా? తింటామన్నా. తింటారా? మీకు ఇక్కడ సంత ఎక్కడ దగ్గరలో ఉంది? సంత పెద్దపాడులో దగ్గర ఉంది. పెద్దపాడు. అక్కడ ఏ వారం సంత జరుగుద్ది? అది లక్షవారం రోజు. లక్షవారం రోజు. ఉదయం ఎన్ని గంటలకి? ఉదయం 8కి అయిపోద్ది అన్న. 8 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందా? 2-3 వరకు ఉంటుందా? ఉంటుంది అన్న. 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల వరకు ఉంటుందా? సో ఇదండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్న వాళ్ళ జీవన విధానం అయితే ఈ విధంగా గడుస్తుంది. మీ ఇల్లు చాలా బాగుంది, చుట్టూరు లొకేషన్, వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కొండవాగ ఒకటి కదా, అక్కడ నీరు తింటారా మీరు? ఊట నీరు? ఊట నీరు. ఆహా. సో ఫ్రెండ్స్, అన్నయ్యతో మాట్లాడింది విన్నారు కదా. సో నిజంగా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు కొండలు, తర్వాత ఇటు చూసిన పచ్చదనం లొకేషను చాలా ప్యూర్గా ఉంది. పక్కనే కొండవాగు, కొండపోటు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవన విధానం అయితే గడిపేస్తున్నారు ఈ అన్న వాళ్ళు. సో మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్లో మాకు తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఒకటండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది ఒకసారి కామెంట్లో మాకు తెలియచేయండి. దాన్ని బట్టి మేము వీడియో తీసైతే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటితో మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.